जोहार बाबा साहेब अंबेडकर को जोहार जोहार बाबा साहेब अंबेडकर को जोहार जोहार కొనసాగిద్దాం మహనీయుల ఆశయాలను కొనసాగిద్దాం మహనీయుల ఆశయాలను అమలు చేయాలి రాజ్యాంగాన్ని అమలు చేయాలి భారత రాజ్యాంగాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత जोहार बाबा साहेब अंबेडकर को जोहार बाबा साहेब अंबेडकर को కొనసాగిద్దాం మహనీయుల ఆశయాలను అమలు చేయాలి రాజ్యాంగాన్ని అమలు చేయాలి భారత రాజ్యాంగాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత ఎట్లా దౌర్జన్యం వద్దురా నాయన ఎట్లా పాలన వద్దురా రెడ్డి రావురా పాలన వద్దురా నాయన వద్దురా నాయన జై బీసీ జై బీసీ జై బీసీ పేదలపై రెట్ల ఎలుమల పెత్తనం పేదలపై రెట్లు ఎలుమల పెత్తనం గ్రామ పేద ప్రజలపై రెట్లు ఎలుమల పెత్తనం బీసీల ఐక్యత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత జీన్మార్ మల్లన్న గారి నాయకత్వం జీన్మార్ మల్లన్న గారి నాయకత్వం ఒక దళితుడిపై రెట్లే పెత్తాను దళితుడిపై రెట్ల పెత్తాను అన్నా ఈరోజు ఈడ సమావేశం కావడానికి ముఖ్యంగా రాజ్యాంగ ఈడ ఎందుకు కూర్చోవలసి వచ్చింది అంటే ఎందుకు ఈడేటి కూర్చున్నారు బస్టాండ్లో కూర్చోకూడదు అంటే ఆడ కూర్చోకూడదు అని చాలామంది మాట్లాడిర్రు. ఈడ ఎందుకు కూర్చున్నాము అంటే రాజ్యాంగం రాసిన ముందర కూర్చున్నాం. రాజ్యాంగం రాసిన ముందర ఎందుకు కూర్చోవాల్సి వచ్చింది మనం అంటే రాజ్యాంగం రాసిన ముందర కూర్చుంటే కూడా కూర్చొనిస్తలేరు. ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళ ఎట్లా పెత్తారో ఎలవల పెత్తారో ఎంత ఉందనేది ఒక్కసారి ఆలోచించండి. కనీసం రాజ్యాంగం రాసిన ముందర కూర్చొని మేము మెమరాన్ని కూడా ధర్నా చేస్తామంటే ఇక కూర్చోవద్దు మీరు అని ఒత్తిడి కొట్టిన కొంతమందిని. ఇది ఎక్కడ న్యాయమే? ఇది రాజ్యాంగం రాసిన ముందర కూర్చొని కూడా మాకు హక్కు లేదా? ఎస్సీ బీసీలకు ఎవరు చెప్పిండా మీకు? ఒక్కసారి ఎందుకంటే ఈరోజు కేసులు పెడతాం అది పెడతాం అని చెప్పి కొంతమంది బెదిరిస్తున్నారు. కానీ ఇక కూర్చుని హక్కు ఆయనతో అంబేద్కర్ రాయపోతే ఈరోజు ఈడ కూడా కూర్చోలేం. ఈడ కూర్చుంటే ఈడ కొడుతున్నారు. ఇంకా అటుకెళ్ళి ధర్నా చేసి ఊకుంటారా? రాత్రి సంధి ఒక బిచ్చగాడు ఊర్లోకి వస్తే దండోరు వేసుకుంటారు. అయ్యా మా వస్తువులు అమ్ముకుంటావు రాడని. అగ్గ ఆయన బట్టలు అమ్ముకుంటున్నాడు. ఓ బైక్ పెట్టుకొని రాడయ్యా మాకు నా బట్టలు తీసుకోండి అని చెప్తున్నాడు. కానీ ఈ ఊర్లో పుట్టి ఈ ఊర్లో మరిగిన ఇంత అన్యాయం జరుగుతుంది. దేవుని మాన్యం మొత్తం అన్యాయం జరుగుతుంది. ఎప్పటి నుంచో జరుగుతుంది. దేవునికి ఇది మాకు కావాలి, మాకు ఊరు వీరికి కావాలి, అది ఊరు దేవుని గుడి పూత పడుతుంది అని దండోరు వేపిస్తే దండోరు కూడా వేయద్దట. ఎక్కడ అమలు జరుగుతుంది చెప్పండి ఒకసారి? రాజ్యాంగం అమలు జరుగుతుంది? రాజ్యాంగ ముసుగులతో దోపిడీ చేస్తున్నారా? ఒక్కసారి ఆలోచించండి మీరు. నేను ఎందుకు చెప్తున్నాను? ఈరోజు ఏమన్నా చేసుకోండి, ఏం చేసుకుంటారు తర్వాత పోయి అక్కడ. కానీ అక్క అయితే ఉంటుందో లేదు చెప్పండి. అలా ఒకసారి మీరు మేధావులు అందరూ ఆలోచించండి. కనీసం అంబేద్కర్ చెప్పుకునే హక్కు కూడా మాకు లేదా? కాబట్టి ఈరోజు నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే 33 ఎకరాలు, అది 33 ఎకరాలంటే ఇదే గ్రామంలో ఎవరికి నిలవలేకుండా
కనీసం దేవుని బానే వాళ్ళకు కూడా తెలియకుండా దోపిడీ చేసిర్రు. అన్నేళ్ళు దోపిడీ చేసిర్రు. దోపిడీ చేశాక హైకోర్టులు వేసి ఇడిపించినాం. అప్పుడు కృష్ణరావు కూడా సహకరించిండు, అందరు సహకరించినాం. కృష్ణరావుకి వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఆయన సహకరించిండు. నేను చెప్తున్నా కదా, కృష్ణరావుకి వ్యతిరేకంగా ఉన్నాడు సహకరించిండు. సహకరించి హైకోర్టులు వేసి ఇడిపించినాం. ఇడిపించి 4 ఏళ్ళు ప్రజలు చేసుకున్నారు. ప్రజలు చేసుకున్న తర్వాత మళ్ళీ అదే కృష్ణరావుతో పోయి, అయ్యా నీ పార్టీలకు మేము వస్తాం, మాకు కనీసం మాకు 3 ఎకరాలు ఇవ్వండి అంటే నన్ను కూడా అడిగితే నేను చెప్పిన సార్ ఏళ్ళు పెడితే మొత్తం కబ్జా చేస్తారని ఆ రోజు కూడా నేను అదే కబ్జా చేసిర్రు. కబ్జా చేసి ఒక్క ఎస్సీ పిల్లగాడు ఇడిచిపెట్ట కూడా దాంట్లో చేస్తుంటే కరెంట్ చాట్లు 100 సార్లు పెట్టిర్రు. ఆ పిల్లాడు ఎప్పుడో ఊక చచ్చిపోయేది. లాస్ట్ కొంత 4 బర్రెలు కూడా తప్పిర్రు వాళ్ళ చరిత్రలో. ఆ పిల్లాడు కూడా అట్లా 20 ఏళ్ళు చదువు చేసుకుంటూ ఉంటే ఈరోజు మేము ఎండోమెంట్ ఆఫీసర్కు 6 నెలల సంధి, 6 నెలలకు ఎక్కువే మహబూబ్నగర్లో పోయి ధర్నా చేసినాం. హైదరాబాద్లో పోయి కమిషనర్కి లెటర్ ఇచ్చినాం. ఈడ ఎంఆర్ఓకి 10 మాటలు ఇచ్చినాం. కలెక్టర్కి 5 సార్లు ఇచ్చినాం. అయ్యా బైరాక ఏలో పెట్టండి, ఎవడన్నా వాడాలి, అది మా దేవుడు మేము మొత్తం మూత పడుతుంది, దాన్ని చూడ ఎట్లా దౌర్జన్యం, ఎట్లా దౌర్జన్యం, వద్దురా నాయన, ఎట్లా పాలన వద్దురా, రెడ్డి రావురా పాలన, వద్దురా నాయన, వద్దురా నాయన, జై బీసీ, జై బీసీ, జై బీసీ, పేదలపై రెట్ల ఎలువల పెత్తనం, గ్రామ పేదలపై రెట్లు ఎలువల పెత్తనం, గ్రామ పేద ప్రజలపై రెట్లు ఎలువల పెత్తనం, బీసీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, జై బీసీ, తీన్మార్ మల్లన్న గారి నాయకత్వం, తీన్మార్ మల్లన్న గారి నాయకత్వం, ఒక దళితుడిపై రెట్లే పెత్తాను, ఒక దళితుడిపై రెట్ల పెత్తాను. అన్నా ఈరోజు ఈడ సమావేశం కావడానికి ముఖ్యంగా రాజ్యాంగ ఈడ ఎందుకు కూర్చోవలసి వచ్చింది అంటే, ఎందుకు ఈడేటి కూర్చున్నారు, బస్టాల్లో కూర్చోకూడదు అంటే ఆడ కూర్చోకూడదు అని చాలామంది మాట్లాడిర్రు. ఈడ ఎందుకు కూర్చున్నాము అంటే రాజ్యాంగం రాసిన ముందర కూర్చున్నాం. రాజ్యాంగం రాసిన ముందర ఎందుకు కూర్చోవాల్సి వచ్చింది మనం అంటే, రాజ్యాంగం రాసిన ముందర కూర్చుంటే కూడా కూర్చొనిస్తలేరు. ఒక్కసారి ఆలోచించండి, వీళ్ళ ఎట్లా పెత్తారు, ఎలవల పెత్తారు ఎంత ఉందనేది ఒక్కసారి ఆలోచించండి. కనీసం రాజ్యాంగం రాసిన ముందర కూర్చొని మేము మెమరాన్ని ఎత్తుకుంటూ ధర్నా చేస్తామంటే ఈడ కూర్చోవద్దు మీరు అని వచ్చిన కొట్టిన కొంతమందిని. ఇది ఎక్కడ న్యాయమే? ఇది రాజ్యాంగం రాసిన ముందర కూర్చొని కూడా మాకు హక్కు లేదా? ఎస్సీ బీసీలకు ఎవరు చెప్పిడా మీకు? ఒక్కసారి ఎందుకంటే ఈరోజు కేసులు పెడతాం, అది పెడతాం అని చెప్పి కొంతమంది బెదిరిస్తున్నారు. కానీ ఈడ కూర్చుని హక్కు ఆయనతో అంబేద్కర్ రాయపోతే ఈరోజు ఈడ కూడా కూర్చోలేం. ఈడ కూర్చుంటే ఈడ కొడుతున్నారు, ఇంకటికెళ్ళి ధర్నా చేసే ఊకుంటారా? రాత్రి సంధి ఒక బిచ్చగాడు ఊర్లోకి వస్తే దండోరు వేసుకుంటారు. అయ్యా మా వస్తువులు అమ్ముకుంటాం రాడని. అగ్గో ఆయన బట్టలు అమ్ముకుంటున్నాడు, ఓ బైక్ పెట్టుకొని రాడయ్యా మాకు నా బట్టలు తీసుకోండి అని చెప్తున్నాడు. కానీ ఈ ఊర్లో పుట్టి ఈ ఊర్లో మరిగిన ఇంత అన్యాయం జరుగుతుంది. దేవుని మాన్యం మొత్తం అన్యాయం జరుగుతుంది. ఎప్పటి నుంచో జరుగుతుంది. దేవునికి ఇది మాకు కావాలి, మాకు ఊరు వీరికి కావాలి, అది ఊరు దేవుని గుడి పూత పడుతుంది అని దండోరు వేపిస్తే దండోరు ఉడికేయద్దట. ఎక్కడ అమలు జరుగుతుంది చెప్పండి ఒకసారి? రాజ్యాంగం అమలు జరుగుతుంది? రాజ్యాంగం ముసుగులో దోపిడీ చేస్తున్నారా? ఒక్కసారి ఆలోచించండి మీరు. నేను ఎందుకు చెప్తున్నాను, ఈరోజు ఏమన్నా చేసుకోండి, ఏం చేసుకుంటారు తర్వాత పోయి అక్కడ. కానీ అక్క అయితే ఉంటుందో లేదో చెప్పండి అలా ఒకసారి. మీరు మేధావులు అందరూ ఆలోచించండి. కనీసం అంబేద్కర్ చెప్పుకునే హక్కు కూడా మాకు లేదా? కాబట్టి ఈరోజు నేను ఎందుకు మాట్లాడుతున్నా అంటే 33 ఎకరాలు, అది 33 ఎకరాలంటే ఇదే గ్రామంలో
ఎవరికి తెలవలేకుండా కనీసం దేవుని బానే వాళ్ళకు కూడా తెలవలేకుండా దోపిడీ చేసిర్రు. అన్నేళ్ళు దోపిడీ చేసిర్రు. దోపిడీ చేసినాక హైకోర్టులు వేసి ఇడిపించినాం. అప్పుడు కృష్ణరావు కూడా సహకరించిండు, అందరు సహకరించినాం. కృష్ణరావుకి వ్యతిరేక ఉన్నాడు కాబట్టి ఆయన సహకరించిండు. నేను చెప్తున్నా కదా, కృష్ణరావుకి వ్యతిరేక ఉన్నాడు సహకరించిండు. సహకరించి హైకోర్టులు వేసి ఇడిపించినాం. ఇడిపించి 4 ఏళ్ళు ప్రజలు చేసుకున్నారు. ప్రజలు చేసుకున్న తర్వాత మళ్ళీ అదే కృష్ణరావుతో పోయి, అయ్యా నీ పార్టీలకు మేము వస్తాం, మాకు కనీసం మాకు 3 ఎకరాలు ఇవ్వండి అంటే నన్ను కూడా అడిగితే నేను చెప్పిన సార్ ఏళ్ళు పెడితే మొత్తం కబ్జా చేస్తారండి. ఆ రోజు కూడా నేను అదే కబ్జా చేసిర్రు. కబ్జా చేసి ఒక్క ఎస్సీ పిల్లగాడు ఇడిచిపెట్ట కూడా దాంట్లో చేస్తుంటే కరెంట్ చాట్లు 100 సార్లు పెట్టిర్రు. ఆ పిల్లాడు ఎప్పుడో ఊగి చచ్చిపోయేది. లాస్ట్ కొంత 4 బర్రెలు కూడా తప్పిర్రు వాళ్ళ చరిత్రలో. ఆ పిల్లాడు కూడా అట్లే 20 ఏళ్ళు చదువు చేసుకుంటూ ఉంటే ఈరోజు మేము ఎండోమెంట్ ఆఫీసర్కు 6 నెలల సంధి, 6 నెలలకు ఎక్కువే మహబూబ్నగర్లో పోయి ధర్నా చేసినాం. హైదరాబాద్లో పోయి కమిషనర్కి లెటర్ ఇచ్చినాం. ఈడ ఎంఆర్ఓకి 10 బాటలు ఇచ్చినాం. కలెక్టర్కి 5 సార్లు ఇచ్చినాం. అయ్యా బైరాక ఏలో పెట్టండి, ఎవడన్నా వాడని. అది మా దేవుడు మేము మొత్తం భూత పడుతుంది దాన్ని చూడ. ఇలా తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు ఈ గ్రామానికి రావడం జరిగింది. ఈ వీపనగండ్లకి మరి ఇక్కడ 100 సంవత్సరాలుగా ఈ దేవుని మాన్యం భూమి ఏదైతుందో దేవస్థానానికి సంబంధించిన భూమి, ఆ భూమిని ఒక కుటుంబమే 100 సంవత్సరాల నుంచి అనుభవిస్తున్న పరిస్థితి. ఇలా ఎండోమెంట్ బోర్డు కూడా వాళ్ళకే సపోర్టుగా ఉండి ఇలా పేదలకు దక్కాల్సిన ఆ భూమిని, ఆ దేవస్థానానికి డెవలప్మెంట్కు వాడాల్సిన భూమిని ఇలా సొంతానికి వాడుతున్న పరిస్థితి ఈ ఊళ్ళో ఉన్నది. మేము గతంలో వారం రోజుల క్రితం కూడా వచ్చి మొత్తం ఆ తోట అదంతా తిరిగి చూసినాం. ఆ తోట మీద కూడా ఆదాయం వస్తున్నది. ఇలా ఒక భూమి ఎకరాకు బయట 10,000 12,000 ఉన్నది. అలాంటిది ఇవాళ ఇక్కడ గ్రామంలో ఈ భూమి మాత్రము మరి సంవత్సరానికి 1,60,000-70,000 అంటే అది ఏ లెక్క ప్రకారం కూడా కాదు. మరి ఈ రకంగా 1,60,000-70,000కి భూమి లీజుకు తీసుకొని మరి ఏ రకంగా వాళ్ళైతే ఇవాళ ఈ భూమిని అనుభవిస్తున్నారో 100 సంవత్సరాల నుండి ఆ కుటుంబము, ఇంకా ఇక్కడ నుంచి వాళ్ళు పక్కకు జరిగితే మంచిగా ఉంటుంది, వాళ్ళకు గౌరవంగా ఉంటుంది. ఇక మాకొద్దు ఇది, ఇంకా చాలు మేము తిన్న కాడికి మా గ్రామానికి సంబంధించిన డెవలప్మెంట్ కోసము గుడికి ఒక బాపనాయను పెట్టి అన్ని చేయాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళు పక్కకు జరిగితే వాళ్ళకి గౌరవంగా ఉంటుందని మేము తెలియజేస్తున్నాం. జరగకుంటే మాత్రము బలవంతంగానైనా ఇగ్గట్టు పడేయాల్సి వస్తుంది. తీన్మార్ మల్లన్న గారి పార్టీ వాళ్ళు ఇక్కడ ఆ నిర్ణయం తీసుకున్నాం. ఇక్కడ ఆ భూమి పేదలకు వచ్చే వరకు దక్కే వరకు ఈ గ్రామంలో ఖచ్చితంగా వాళ్ళకి అండగా మేము చివరి వరకు నిలబడతాము. వాళ్ళ సమస్య పరిష్కారం అయ్యే వరకు కూడా మరి వాళ్ళెంటూ ఉంటామని తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. దేవాలయం, నా దేవాలయం, మా దేవాలయం మరి నొక్కాడు చెప్తున్నా. మా దేవాలయం మాకు కావాలి. మా దేవాలయం మంచి పూజ, ధూప దీప నైవేద్యాలతో వికాసిల్లాలి. 33 ఎకరాల పొలం నుంచి 30 ఎకరాల కాలువ ఉన్న 30 ఎకరాల పొలం ఖచ్చితంగా బీదలకు, నా దళితులకు, నా బీసీలకు ఖచ్చితంగా ల్యాండ్ అందరికీ పంచబడి అందరికి తలా ఇంత చేసుకొని బాగుపడాలి. ఒక్క వ్యక్తి మాత్రమే దుర్మార్గంగా చేస్తూ, ఆ వ్యక్తి గంగిరెడ్డి, గంగిరెడ్డి రిటైర్డ్. అతను ఒక దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు. ఇంతకుముందు ఒక 50-60 సంవత్సరాల కింద నాకు అసలు సొంతం పొలం అని అనుకున్నామే తప్ప ఈ రోజు వరకు మాకు ఆయనది ఎండోమెంట్ ల్యాండ్ అని మాకు ఈ మధ్యలో ఈ ఎతం కృష్ణయ్య బాలసాయి వీళ్ళు బయట పెట్టినప్పుడే తెలిసిందే తప్ప మాకు ఇంతవరకు పొలం ఎండోమెంట్ ల్యాండ్ అని తెలియదు మాకు. సొంత అంటే అంత జాగ్రత్తగా అంత మోసం చేసుకుంటూ ప్రజలకు మోసం చేస్తున్నారు. నేను ఈ వీపంగండ్ల ప్రజలకు తెలియజేసేది ముఖ్యంగా ఏంటంటే అందరు ఏకంగా అండి, దయచేసి అందరు ఏకంగా అండి. అందరు ఏకమైతే ఆయన ఒక గడ్డిపోచలాక లెక్కనే కాదు, తీసి అవతలకు పడేయచ్చు. అందరు ఏకమైతే ఎతం కృష్ణ నాయకత్వంలో అందరం మేము కూడా మా యొక్క పార్టీ నాయకత్వంలో ఖచ్చితంగా మేము సహాయపడతాం. ఖచ్చితంగా ఆయన అంతేందో చూస్తాం. ఈసారి పొలం మాత్రం తీసుకుని వదిలిపెట్టేది లేదు. మా ధూపదీప నైవేద్యాలు మా దేవాలయానికి ఖచ్చితంగా వెలుగుతాయి, మంచి జరుగుతుంది. వీపంగండ్లకు మంచి దినాలు వచ్చినాయి, ఖచ్చితంగా జరిగి తీరుతుందని ఆ భగవంతుని నేను చెన్నకేశ్వర స్వామి తరపు నుంచి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
మొన్న మహిళలతో ఉడిపించారట ఆ, ఇంకా మాత్రం అందుకే మేము మొన్న వచ్చిన రోజు ఇట్లా లేదన్న, ఊర్లో ఉండరు కదా, చాలా ఆకులు ఉండే మొత్తం. ఊర్లో ఊరుతారు చూడు, ఆ, వాళ్ళతో నుంచి మున్సిపాలిటీ వాళ్ళతో సర్పంచ్ ఉడిపించారట. వాళ్ళతో నుడిపోయారు. ఏం చేద్దాం, మన రెడ్ల పాలన ఇట్లా ఉన్నది. ఉండాలి మూడేళ్ళ మూడేళ్ల నుంచి ఏ రెడ్డి దగ్గర రూపాయి లేదు ఈ గుడిని నడపడానికి. గుంజుకున్నారు వాళ్ళు, ఆ? ఉన్నది గుంజుకున్నారు. వందల కోట్ల అన్నం తింటారు. దేవుని దేవుని పేరు కనీసం దేవునికి అయ్యగారిని పెట్టడానికి పైసలు లేక వాళ్ళు పాపం మర్చిపోతారు. వాళ్ళకు మనిషికో పని చేసినా మీరు ఏమి ఇస్తలేరు. అదే వచ్చింది ఇప్పుడు వాళ్ళకి అది ఇవ్వాల్సింది. ఆ? మనిషికి చేసినంత ఇయ్యరు వాళ్ళకి పాపం. సరిపోతుంది సరిపో ఇంటికో పది వేసి రెడ్లోళ్ళకి ఇయ్యరు కదా. ఈ సాయం పేరు ఇచ్చాను పొలం దేవుని పేరు మేడం ఎట్లా మేడం ఇట్లా అందరూ వస్తాయి. చేస్తలేరు ఎప్పుడు ఎక్కడైనా రెడ్డిని తీసుకొచ్చి ఆయనకి లే ఎండోమెంట్లో కలిపి పాపం ఏం కాదమ్మా, త్వరలోనే నీకు మంచి రోజు వస్తుంది. చేయకుండా బాబు ఏం కాదు. బాబు ఆయన ఒక రోజు పూజ చేస్తాడు కూడా కాదు, ఆయన జీతం ఎందుకంటే కృష్ణరాజు పచ్చుకుంటాడు తొత్తుల రెడ్డి. అలా కాళ్ళకాడ బాబు కూర్చుంటారు. ఇసోళ్ళకి ఇస్తారు ఆయన రెడ్డికి చేస్తారు గొప్పటి రెడ్డి ఒక్కరోజు ఆయన గుడికాడికి వచ్చి ముఖం చూస్తాడు, రిపోర్ట్ రాడు ఇప్పుడు చూసుకుంటారు. కానీ ఆయనకు ఎండోమెంట్లో జీతం మరి ఆ గుడితో పాటు ఈ గుడి ఏం పాపం చేసింది? ఆయన దానికి జీతం ఇప్పిస్తున్నాడు ఊగా ఈ గుడి పాపం కాకుండా పాపం అట్లేం మొక్కొద్దు, ఏం కాదు. త్వరలోనే మనందరం ముందుగా ఊళ్ళో ఉన్న వాళ్ళందరం ఐక్యం అయితే మన దేవుని గుడి తెరుచుకుంటది. ఇది మాత్రం వాస్తవం. మీ ఊళ్ళో అంతా ఐక్యం లేకుంటే ఎవరు కూడా ఏం చేయలేరు. బయట నుంచి మేము ఇప్పుడు వస్తాం పోతాం, రేపు కాపాడుకోవాల్సింది మనం. కాబట్టి మన ఊరే ఇంటికొక్కరు రావాలని చెప్పాలి. ఇది ఏం జరిగినా ఇంటికొక్కరు ఉండాలి. రేపు ఊళ్ళో ఇది అభివృద్ధి ఏదన్నా జరిగిందనుకో, జరిగిన నాడు ఏమైతుంది, అందరికీ అయితే ఉపయోగమే కదా. అప్పుడు ఊళ్ళో అందరు దీంట్లో భాగస్వాములు అవుతారు కదా. కాబట్టి అందరికీ వాటా ఉంటుంది, అందరం వీడికి రావాలి. ఒకరు వచ్చి ఒకరు రాక ఒకరు ఆయన దగ్గర ఉండి ఒకరు ఈడు ఉంటే రేపు వాళ్ళకి ఎట్లా వాటా ఉంటుంది? ఇక్కడ ఉంటుందా? పని చేసిన వాడికే ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఏం కాదమ్మా, ఉండు, త్వరలోనే నెంబర్లు తీసుకోవాలి.